విధానాన్ని వారికి సంబంధించినటువంటి కించపరిచే విధంగా వార్తలు ప్రసారం అయ్యాయని చెప్పేసి కూడా ఇందులో కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీవీ కార్యాలయంలో సిసిఎస్ పోలీసులు లోపలికి వెళ్లి ఒకవైపు సోదాలను నిర్వహిస్తున్నారు. తమకు విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా సిసిఎస్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి వారికి లేఖ కూడా అందజేశారు. ఇప్పుడు ఇదే విషయంలో కొద్దిసేపటి క్రితము హైదరాబాద్ సిపి ఏదైతే డీజీపీ శివధర్ రెడ్డి వేసినటువంటి సిట్టును లీడ్ చేస్తున్నటువంటి హైదరాబాద్ సిపి సజ్జనారు దీనికి సంబంధించి స్పందించారు. మహిళా అధికారులపైన విమర్శలు చేయడం వల్ల కేసు అయింది. సీఎం పైన అకారణంగా వార్తలు వేయడం వల్ల కేసు నమోదైంది. వివిధ రిపోర్టర్లు ఇప్పటికే మేము అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాము. ఆధారాలు లేకుండా మహిళా అధికారులపైన ఆరోపణలు చేయడం సరికాదు, ఇది క్రూరత్వం కిందగా వస్తుంది. మహిళలు ఈ మధ్యనే అన్ని రంగాల్లోకి వస్తున్నారు, వారికి సంబంధించి రాణిస్తున్నారు. వారిపైన ఎలాంటి విమర్శలు చేయడం కుటుంబాలకు ఇబ్బంది పడతాయి. ఇలాంటి విషయంలో మాట్లాడాలంటే బాధగా ఉంది. సృష్టికి మూలం అమ్మ లాంటి మహిళలపైన విమర్శలు చేస్తే మేము సహించాం. ఎమర్జెన్సీ వస్తే ఇలాంటి పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒకవైపు బ్యాంకాక్ వెళ్తున్నామన్న పేరుతోని పారిపోయే ప్రయత్నం చేశారని చెప్పేసి రిపోర్టర్లపైన ఆరోపణలు చేయడం జరిగింది. చట్ట ప్రకారం మేము వెళ్తున్నాము, మేము ఎవరి ఇంటికి వెళ్లి రిపోర్టర్ల డోర్లు పగలగొట్టలేదు, మాకు విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా సజ్జనారు నేరుగానే ఒకవైపు ఈ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పోలీస్ స్టాల్ ఓపెనింగ్ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఈ ఇష్యూస్ లో ఇక రానున్న రోజుల్లో ఇష్యూ మరింత ప్రేరపయ్యే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా మొత్తం ఇష్యూ అంతా కూడా మేనేజ్మెంట్ మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా బయట చర్చ కొనసాగుతుంది. ప్రభుత్వం మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవడం కోసం లీగల్ గా ఎలాంటి ప్రాసెస్ లో వెళ్లాలని సంబంధించి సంప్రదింపులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వంశీ స్వామి, చూస్తున్నాం ఈ సిపియులు కలెక్ట్ చేయటం అంటే కీలకంగా సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారని మనం భావించవచ్చు అంటారా? ఆఫీస్కి రావటం, ఆఫీస్లో సంబంధించి అంటే ఆ వార్తా కథనానికి ప్రసారానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అంటే రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా సాక్ష్యం అనేది ఉండాలి కాబట్టి దానికోసమే సిట్ అధికారులు ఇన్నిసార్లు ఆఫీస్కి వస్తున్నారని మనం భావించవచ్చు అంటారా? అవును, ఖచ్చితంగా సిట్ అధికారులు పూర్తి స్థాయి ఆధారాలను సేకరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నిన్న విచారణ కొనసాగించినటువంటి సిట్ అధికారులు ఈ రోజు ఉదయం వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కొద్దిసేపటి క్రితమే మళ్ళీ వచ్చారు. వారికి కావాల్సినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరించేంత వరకు కూడా వారి విచారణను కొనసాగిస్తూనే ఉంటారు. ఇంటరాగేషన్ కు మాకు సహకరించాలని చెప్పేసి ఒకవైపు ఎన్టీవీ యాజమాన్యానికి సీఈఓకి వస్తానని చెప్పి మాకు విచారణకు రాలేదు అని చెప్పేసి కూడా వారు బాహటంగానే మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మా విచారణలో ఎక్కడ ఎలాంటి ఆటంకం కలిగించొద్దని చెప్పేసి కూడా అక్కడ సిబ్బందికి మేనేజ్మెంట్ కు ఒకవైపు సిసిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి ఒక లేఖనైతే రాయడం జరిగింది. ఆ లేఖను కూడా మీడియాకు కూడా బయటికి ఇచ్చారు. మొత్తానికి ఇటు కొద్దిసేపటి క్రితం ఈ కంప్యూటర్ ప్రాసెస్ యూనిట్లు ఏదైతే వార్తను ఎడిటింగ్ చేసినటువంటి ఎడిటింగ్ షూట్ కావచ్చు, అందులో ఉన్నటువంటి ఆ వార్తకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు, స్క్రిప్ట్, దీన్ని ఎవరు రాశారు, ఎవరు ఏ కోణంలో రాశారు, ఎవరు చెప్తే రాశారు, ఇందులో వార్త రాయడానికి కూడా ఆంతర్యం ఏంటి, ఎందుకోసం ఈ వార్తను రాశారనేది కూడా అన్ని కోణాల్లో సిసిఎస్ పోలీసులు ఈ సిట్టు బృందం అంతా కూడా విచారణ కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే ఈ ఎన్టీవీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోలీసుల్ని మోహరించారు. వాళ్ళ సిబ్బంది బయటకు వచ్చి నిలబడుతూ ఉన్నారు. వారు వచ్చేటువంటి సిబ్బందికి ఆ సిసిఎస్ విచారణ బృందానికి సహకరించాలి. ఒకవైపు చట్టపరంగా లేకపోతే ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. హోల్డ్ లో ఉండండి, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. మా రైతు సోదరులకు మరియు డీలర్ మిత్రులకు షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ వారి భోగి శుభాకాంక్షలు. షణ్ముఖ అగ్రిటెక్ వారి ఉత్పత్తులు వాడండి, సిరి సంపదలతో వర్ధిల్లండి. పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. రైట్, ఇదిలా ఉంటే మహిళల్ని కించపరచడం క్రూరత్వం అన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. అందులోనూ ఆధారాలు లేకుండా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేయడం తీవ్రమైన క్రూరత్వంగా చెప్పారు. ఎన్టీవీ 3 జర్నలిస్టులను విచారించడంపై సిపి స్పందించారు. సిట్ విచారణకు ఎవరైనా సహకరించాల్సిందే అని తేల్చి చెప్పారు. ఎన్టీవీ ఛానల్